ధ్యానించడానికి 2 కొరింథీ 3వ అధ్యాయము. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. దేనికి స్తోత్రం. మనమందరూ లేని ముఖముతో ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము ఈ యొక్క వాక్య భాగములు చదువుతున్న సమయంలో దానిపైన కూడా మనం చదివితే ముఖములో పడి ఉన్న ఒక ముసుగు గురించి మనం అక్కడ చదువుతున్నాం. అది దేని గురించని అక్కడ ఉన్నది. ఒక సమయంలో దేవుని దాసుడైన మోషే దేవుని యొక్క సన్నిధిలో 40 రోజులు ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రం పొందుకొని మరలా ప్రజల దగ్గరికి దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయన ముఖము సూటిగా చూడలేకపోయారు. ఆ మోషే యొక్క ముఖము దేవుని యొక్క తేజస్సుతో ప్రకాశిస్తుండే. అది సూటిగా వారు చూడలేక మోషే ఆయన ముఖములో ఒక ముసుగు వేశారు. ఆయన ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వస్తున్నదో ఆ ముసుగు వేసుకుని వస్తున్నాడు. ఎందుకనగా ప్రజలకు ఆ మహిమ కనబడకూడదని. దేవుని యొక్క ధర్మశాస్త్రం పొందుకొని ముఖము ప్రకాశింపబడి మోషే తిరిగి వస్తున్నప్పుడు ఆ దేవుని వెలుగు ప్రకాశిస్తున్న ఆ ముఖములోనికి చూడడానికి ఇశ్రాయేల్ ప్రజలకు కావడం లేదు. కాబట్టి మోషే తన ముఖములో ఒక ముసుగు వేసుకుంటున్నారు. ఆ దేవుని యొక్క మహిమ అంటే అదేదో గొప్ప మహిమ ఏం కాదు. అది మోషే యొక్క ముఖము మామూలు ప్రకాశిస్తున్నారు. అయినప్పుడు కూడా ఆ ముఖములో వారు తేరి చూడలేకపోతున్నారు. కాబట్టి ఒక ముసుగు అక్కడ వేస్తున్నారు. మనం ఇశ్రాయేలు యొక్క భక్తిని మనం చూస్తే దేవునికి వారికి మధ్యలో ఎల్లప్పుడూ ఒక ముసుకున్నట్టుగా కనబడుతున్నది. దేవుని ఆలయం చూస్తే కూడా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 స్థలం ఉంది. దేవుని యొక్క మహిమ నివసించే స్థలం అతి పరిశుద్ధ స్థలము. అక్కడ మందసము, కెరూబులు ఉన్నది. అయితే దాని ఎదుట కూడా ఒక పెద్ద తెర ఉన్నది. ఎవరు కూడా ఆ తెర దాటి లోపలికి వెళ్ళలేవు. నిజంగా దేవుని యొక్క మహిమ లోపల ప్రకాశిస్తుంది. అది కనబడకుండా ప్రజలకు ఆ మహిమకు మధ్యలో ఒక గొప్ప తెర వేసి ఉన్నది. కాబట్టి ప్రజలు యువతలు నిలబడుతున్నారు, దేవుని మహిమ అవతల ఉన్నది. దీని మధ్యలో గొప్ప తెర కనబడుచున్నది. ఈ తెర యువతలకు వచ్చి వారు ఆరాధించి బలియర్పణ చేసి వారు వెళ్ళిపోతున్నారు. వాస్తవంగా దేవుని యొక్క మహిమ వారి ముఖాముఖిగా చూడలేకపోతున్నారు. మధ్యలో ఒక తెర కనబడుచున్నది. ఈ విధంగా మనిషినికి దేవునికి మధ్యలో ఒక అడ్డుగా ఒక తెర కనబడుచున్నది. మహిమను దేవుని యొక్క ఆ వెలుగు చూడకుండా మనుషులు యువతలు నిలబడుతున్నారు. వాస్తవంగా ఈ మాట మనము ఏదైనా తోట నుండి చూస్తున్నాం. పాపం చేసిన తర్వాత దేవుని యొక్క అడుగుజాలు శబ్దం వినంగానే మానవుడు పోయి దాక్కున్నాడు. తోటములు ఉన్న చెట్టు కింద పోయి వారు దాక్కున్నారు. ఆ దేవుని ముఖం చూడడానికి వారు భయపడుతున్నారు. అనగా మనిషినికి దేవునికి మధ్యలో ఏదో అడ్డం వచ్చింది. దానికి ముందు అట్లా ఏమీ లేదు. వారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి వారు సహవాసం చేసేవారు. అయితే ఇప్పుడు ఆ దేవుని యొక్క
ముఖము చూడకుండా, ఆయన మహిమ చూడకుండా వీరి మధ్యలో ఒక అడ్డుతెర వచ్చేసినది. ఇది అనేక దినములు కొనసాగిస్తున్నది. ప్రత్యేకంగా ధర్మశాస్త్ర కాలం వచ్చినప్పుడు ఇది స్పష్టంగా కనబడుచున్నది. దేవునికి వారికి మధ్యలో, లేక దేవుని యొక్క మహిమ వారు కనబడకుండా ఒక అడ్డుతెర, ఒక ముసుగు కనబడుచున్నది. వాస్తవంగా దీన్ని బట్టి ఉన్న ప్రభావం ఏంటి? మొట్టమొదటిగా చూస్తే వీరు దేవుని మహిమ చూడలేకపోతున్నారు. దేవుడు ఎంత మహిమ గలవాడు, ఎంత పరిశుద్ధుడు అనేది వారు ఏదో యువతలో నిలబడి ఒక కథ వింటున్నారు, కానీ వారు చూడలేకపోతున్నారు. ఆ దేవుని మహిమని వారు ముఖాముఖిగా ఎదిరించలేకపోతున్నారు. ఆ తెర యువతలో నిలబడి వారు ఏదో కార్యక్రమాలు అన్నీ చేసి దాన్ని బట్టి తృప్తి పొందుకొని వారు వెళ్ళిపోతున్నారు. దీన్ని బట్టి వాస్తవంగా చూస్తే ఈ దేవుని మహిమ వారు చూడలేదు కనుక, ఒకటి, వారు దేవుని మహిమ చూడలేకపోతున్నారు. రెండు, ఆ మహిమ ఎదుట తమ స్థితి చూడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రములు. నేను ఎవరు అని తెలుసుకోవాలి ఉండే, ఆ దేవుని వెలుగు ఎదుట నేను వస్తేనే నేను ఎవరో నాకు అర్థమైపోతున్నది. కానీ నేను ఎవరో అని నాకు ఒక ప్రత్యక్షత లేక, నేనెవరో అని తెలియకుండా నేను ఒక తెర యువతల నిలబడి అవతల ఏదో ఉండవచ్చు అనుకొని నేను ఆరాధిస్తున్నాను. నాకు దేవునికి మధ్యలో ఒక అడ్డుతెర నిలబెట్టుకొని యువతల నిలబడి నేను ప్రార్థన చేసి, భక్తి చేసి, అవును నా కార్యక్రమం అయిపోయినది అని తృప్తి కలిగి వెళ్ళిపోతున్నారు. అయితే మనం ఇక్కడ చదువుతున్నాము, మనము ముసుగు లేని ముఖముతో, దేవునికి స్తోత్రములు. దానికి ముందు చూస్తే ఒక ముసుగు కనబడుచున్నది. ఆ ముసుగు గురించి పౌలు ఏమంటున్నారండి? వాస్తవంగా ఆ ముసుగు మోషే ముఖములో కాదు, వారి హృదయములోనే ఉన్నది అంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క హృదయములో ఆ ముసుగు ఈ రోజు కూడా వేయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అన్ని కూడా వారి హృదయంలో ఒక ముసుగు కనబడుచున్నది. దీన్ని బట్టి ఆ దేవుని మహిమ వారి హృదయంలో ప్రకాశించకపోతున్నారు. ఆ మహిమ ఎదుట తమ స్థితి ఏంటో వారు గుర్తించలేకపోతున్నారు. వారి హృదయంలో ఈ ముసుగు వేయబడి ఉన్నది. దీనిలో ఉండి, ఈ ముసుగు లోపల ఉండి వారు తమకు తామే తృప్తి కలిగి, అనగా తమ నిజస్థితి ఏంటి అని తెలియకుండా వారు చేసిన భక్తిని బట్టి, కార్యక్రమాన్ని బట్టి వారు సంతోషం కలిగి, తృప్తి కలిగి వారు వెళ్ళిపోతున్నారు. అయితే మన ఇక్కడ చదువుతున్న ఒక మాట, 16వ వాక్యం చదువుండి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. వారి హృదయము ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. దేవునికి స్తోత్రం. పాపం చేసిన మానవుడు దేవునితో సహవాసం నష్టమైపోయి, దేవునికి వారికి మధ్యలో ఒక అడ్డుగోడ ఏర్పడై వారి దూరం దూరం నిలబడి వారికి భక్తి చేస్తున్నారు. ఈ మానవుడు తాను చేస్తున్న కార్యములను బట్టి సంతోషిస్తున్నారు. దేవుని పేరట చేసిన భక్తిని బట్టి వారు తృప్తి కలుగుతున్నారు. కానీ వారి హృదయం మాత్రం ఎన్నటికీ ప్రభు వైపు తిరగలేదు.
వారికి ప్రభు ఎట్టుండి వారు, ప్రభులోనికి ఒక వ్యక్తి తిరగాలుండే, ఎప్పటి వరకు వ్యక్తికి తన మీద నమ్మకం ఉందో ఆ వ్యక్తి ప్రభువుకు తిరగదు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి తన గురించి నమ్మకం లేకపోతున్నారో అప్పుడే ఆ వ్యక్తి ప్రభు వైపు చూస్తారు. దేవునికి స్తోత్రములు. ఎప్పుడైతే వారు ప్రభు వైపు తిరుగుతారో ముసుగు తీసివేయబడతారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ ప్రజలకు మనుషులకు దేవునికి మధ్యలో వేయబడిన ముసుగు అనకు ఒక పెద్ద అడ్డుదరగా ఉన్నది. అటు ఇటు వెళ్లకుండా ఏదో దూరం నిలబడి భక్తి చేసుకుని తృప్తి కలిగి వెళ్ళిపోతున్నారు. కానీ అటు ఏముంది ఇటు ఏముంది తెలియకుండానే వెళ్ళిపోతున్నారు. ఒక నిజమైన స్థితి తెలియకుండానే ఇది అన్ని చేస్తున్నారు. ధర్మశాస్త్ర భక్తి చిన్నది కాదు. అది ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఉంది, దానిలో ఎన్నెన్నో బలికర్మములు ఉంది, ఆలయం ఉంది, ఆచారములు ఉంది, యాజకులు అన్నీ ఉంది. వారు చేసిన కార్యాలు గొప్పదేం లేదు, గొప్పదేం చిన్నదేం కాదు. చాలా గొప్ప గొప్ప భక్తి వారు చేస్తున్నారు. దీన్ని బట్టి వారికి మేము ఏదో గొప్ప కార్యం చేస్తున్నాము, భక్తి చేస్తున్నాము, మా దేవుడు గొప్పవాడు అని అన్ని వారు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా వారు దేవుని మహిమ చూడలేదు. ఆ దేవుని ప్రత్యక్షత వారికి కలగలేదు. వాస్తవంగా చూస్తే వారి హృదయంలో కల్పించిన ఆ ఊహను బట్టి వారు భక్తి చేస్తున్నారు. వారి కొన్ని కల్పించుకుంటున్నారు. ఇలాగుండవచ్చు, ఇలాగుండవచ్చు. ఎందుకనగా ఆనాడు దేవుడు మాట్లాడినప్పుడు కూడా వారు దేవుని మాట సూటిగా వినలేకుండా వారి దూరం పారిపోయారు. చెప్తున్నారు, మోషే నీ వచ్చి మాతో మాట్లాడు. వాస్తవంగా మనిషినికి దేవునికి ఉన్న సహవాసం నష్టమైపోయినది. ఆ దేవుని దగ్గర రావడానికి ఇప్పుడు వారు భయపడుతున్నారు. ఎందుకనగా వారి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, వారి హృదయం ఒప్పుకోవడం లేదు. జీవంగల దేవుని సన్నిధికి రావడానికి, ఆయన వైపు చూడడానికి వాస్తవంగా మనిషి యొక్క మనస్సాక్షి మన హృదయం ఒప్పుకోవడం లేదు. వాక్యం చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది అన్ని కపడంతో ఉన్నది. మన మనస్సాక్షికి తెలుసు నా హృదయంలో ఏముంది. ఆమె కొన్ని విషయాలు వారికి తెలుసు. ఇది ఉంది గనక సూటిగా దేవునితో రావడానికి వీరికి ధైర్యం దొరకడం లేదు. అయినప్పుడు కూడా అది ఒప్పుకోకుండా నేను బాగున్నాను అని అనుకుని వారు తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమ కనబడకుండా వారు కొన్ని ధర్మశాస్త్రం దొరికింది, కొన్ని నియమాలు దొరికింది. దీన్ని బట్టి గుడ్డివాడికి ఏదో నేర్పించట్టుగా వారు నేర్చుకున్నారు తప్ప విషయం మాత్రం వారు చూడలేదు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఏనుగుని చూడలేదు. నీ ఏనుగంటే ఇట్లా ఉంది, 4 కాళ్ళు ఉంది, ఒక తోక ఉంది, ఒక తొండం ఉంది, ఇవన్నీ చెప్పి నేర్పిస్తున్నారు. కానీ ఏనుగేదో వారికి తెలియదు. కాబట్టి విన్న కథని బట్టి, ఏదో ముక్కను బట్టి వారు ఏం చేస్తున్నారు, ఇలాగే వారు భక్తి చేస్తున్నారు. వాస్తవంగా దైవిక ప్రత్యక్షత వారికి లేదు. దేవునికి దగ్గర రావడానికి కూడా వారి హృదయం ఒప్పుకోవడం లేదు. అంటే ఆనాడు ఆదాం పోయి చెట్టు కింద దాగినట్టుగా వీరు దేవుడుండి కానీ మేము దగ్గరికి వెళ్ళలేము. మేము ఇక్కడ దాక్కుంటాము, ఇంతవరకే మేము ఉండాం, అంత దగ్గరికి మేము వెళ్ళలేము. ఇక్కడ ఉండి మాకు సొక్కాయి ఉంది, మేము అంచురపు వాకుతో మేము ఏదో చేసుకున్నాం, మేము బాగానే ఉన్నాము, మేము ఇక్కడ ఉండాం. కానీ దేవుడు పిలుస్తున్నారు, నీ ఎక్కడ అని. దేవునికి స్తోత్రములు. మనుషులు తాము ఏదో విన్న కథను బట్టి, తెలుసుకున్న కొన్ని విషయాన్ని బట్టి ఏదో చేసుకొని మేము బాగున్నారని స్వయం తృప్తి కలిగి వాస్తవంగా దేవుని ముఖం చూడడానికి ఉన్న మనస్సు లేక అనేకులు స్వయం తృప్తి కలిగి తమకు దాని అతిశయం కలిగి ఉంటున్నారు. దేవునికి స్తోత్రములు. అటువంటి వారికి ప్రభువైపు వారి హృదయం తిరగడాలంటే చాలా కష్టం. ఎప్పుడైతే వారి హృదయం స్తోత్రం, ముఖం కాదు హృదయమే తిరగాలి. మనస్ఫూర్తిగా దేని వైపు తిరగడానికి ఒక మనస్సు మనకు కలగాలి. దేవునికి స్తోత్రములు. మీ హృదయం దేవుని వైపు తిరగాలి. స్తోత్రం. ఎందుకనగా ఒక ముసుగు యువతలే ఉండి నేను చేస్తుంది ఏదో మంచిది, నేను ఇంత చేస్తున్నాను, ఇంత భక్తి నాకుంది,
ఇంత ప్రార్థన ఉంది, ఇంత ఆరాధన ఉంది, ఇంత పరిశుద్ధత ఉంది, ఇంత ప్రత్యేకత ఉందని నీ స్వయం తృప్తి కలిగి స్వయం అతిశయించి నేను బాగున్నారని నీకు నీవే సర్టిఫికెట్ ఇస్తున్నారు, నీకు నీవే నీతిమంతులుగా అనిపిస్తున్నారు, నీకు నీవే నీ తీర్పు తెరుచుకుంటున్నా. ఇంకా నాలో ఏం కొత్తగా ఉన్నారు. వాస్తవంగా ఆ దేవుని మహిమ నీలో ప్రత్యక్షపడలేదు, ఆ మహిమ మీరు చూడలేదు. నీ గుడ్డివాడుగా ఉండి నేను చెప్పినట్టుగా ఒక ఏనుగును మీ జీవితంలో కనబడలేదు, అయినప్పుడు ఏనుగుని ఒక పెద్ద ఎస్సే రాస్తున్నారు, ఒక లేఖన రాస్తున్నాడు. నీ ఎప్పుడైనా చూసావా? చూడకుండానే ఒక బుక్ రాసేస్తాను. ఏనుగుండే దాని 4 కాలు ఉంది, ఒక పెద్ద తొండం ఉంది, ఒక కొమ్ము 2 కొమ్ము ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్ని నేను రాస్తున్నాను. హావ్ యు సీన్ ఎనీ టైం? నీ ఎప్పుడైనా అని చూశారా? లేదు, నేను చూడలేదు. అయినా నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నేను ఎన్నో పుస్తకాలు చదువుకున్నాను, ఎన్నెన్నో నేను విన్నాను. ఇలాగుంది. కాబట్టి దేనికి స్తోత్రం అని ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ వినికిడిని బట్టి మీ ఏదో చేస్తున్నా. దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది? నేను ఏదైతే చేస్తున్నా కరెక్ట్ ఉంది, కానీ ఆ ముసుగు ఇవతల ఉండి ఇదన్నీ నీ చేస్తున్నా. ఎప్పుడైనా నీ అంతరంగములో ఆయన తేజస్సు ప్రకాశించిందా? దేవునికి మహిమ కలుగాక. తెలివి ఉంది, జ్ఞానం ఉంది, వినికిడి ఉంది, మీకు చదువుకున్న జ్ఞానం ఉంది, బైబిల్ చదివే జ్ఞానం ఉంది, కథలు విన్న జ్ఞానం ఉంది, వాక్యం విన్న జ్ఞానం ఉంది, ఎన్నెన్నో విన్నాం. ఈ విన్న జ్ఞానాన్ని బట్టి, కథను బట్టి, మాటలను బట్టి నీ కొన్ని గ్రహించుకొని మీరు చేస్తున్నాం. కానీ ఎప్పుడైనా నీ అంతరంగములో ఆ దేవుని మహిమ ప్రత్యక్షమైందా? దేవునికి స్తోత్రం. ఇంకను నీలో ముసుగు పడి ఉన్నది. ఎప్పుడైతే మన హృదయం దేవుని వైపు తిరుగుతుందో అప్పుడు ముసుగు తొలగిపోను. దేవునికి మహిమ కలుగాక. అవును, చేతులు, కాలులు, తల, ముఖం అన్నీ తిరుగుతుంది, కానీ హృదయం తిరగడానికే కష్టం. అంతే కదా? ఎప్పుడైతే వారు వారి హృదయము ప్రభు వైపునకు, ఎప్పుడైతే వారి హృదయము ప్రభు వైపు తిరుగునో అప్పుడు ముసుగు తీసిబడను. దేవునికి స్తోత్రములు. ఈ హృదయము ప్రభు వైపు తిప్పడం అంటే అది కొంచెం కష్టమే. మీద అన్ని తిప్పవచ్చు, బండి తిప్పవచ్చు, అన్ని తిప్పవచ్చు, కానీ హృదయం తిప్పడం మాత్రం కష్టం. మనుషుడు పైకి ఎంతగానో ప్రభువా అని పిలుస్తున్నాడు. మోకాళ్ళ మీద కూర్చొని పైకి చూస్తాడు. ఇది భక్తి అలవాటు. నీ హృదయం ప్రభు వైపు తిప్పారా? మీ హృదయంలో కపటం లేదా? నీ హృదయంలో దురాలోచన లేదా? నీ హృదయంలో లాభాపేక్ష లేదా? నీ హృదయంలో వేషధారణ లేదా? నీ హృదయంలో స్వనీతి లేదా? నీ హృదయంలో గర్వం లేదా? ఇదన్నీ ఉంచుకొని నీ హృదయాన్ని దేవుని వైపు నీ తిప్పగలరా? నా మాట విన ప్రియులారా, నీకు దైవీయ ప్రత్యక్షత కావాలంటే మొట్టమొదటిగా నీవు ప్రభు వైపు తిరగవలసిందే. మీ హృదయం ప్రభు వైపు తిరగవలసిందే. వేషధారణతోను, కపటంతోను, స్వార్థంతోను మానవుడా, నీ హృదయం ఎప్పుడు ప్రభు వైపు తిరగదు. నీ ముఖం తిప్పుతారు, నీ శరీరం తిప్పుతాడు, నీ కాలు చేతులు తిప్పుతాడు, నీ హృదయం మాత్రం తిరగదు. నీ హృదయం ప్రభు వైపు తిరగదు. దేవునికి స్తోత్రం. నీ ఎంత ఘోర పాపి అయినప్పుడు కూడా, నీ ఎంత దౌర్భాగ్యుడైనప్పుడు కూడా, వాస్తవంగా నీ హృదయం ప్రభు వైపు తిరిగిన ఎడల ఆ క్షణములోనే నీలో గొప్ప వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. కానీ నేడు అనేకులకు అది కాలేకపోతున్నారు. నోరు తెరుస్తున్నారు, శరీరం కదిలిస్తున్నాడు,
కాలు చేతులు ఆడిపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. నీ హృదయం ప్రభు వైపు తిరుగుతున్నారా? నీ హృదయం ప్రభు వైపు తిరుగుతున్నారా? హృదయంలో ఎన్నెన్ని ఆలోచన, హృదయం ఎటువైపు ఉంది? స్తోత్రం. నీ మనస్సు ఎటువైపు ఉంది? ఏం ఆలోచన కలిగి ఉన్నారు? హృదయంలో ఎన్నెన్ని దురాలోచన పట్టుకొని ముఖం ప్రభు వైపు తిప్పుతున్నారు. నీ హృదయం లోకం వైపు, ముఖం దేవుని వైపు. నీ హృదయం డబ్బు వైపు, నీ ముఖం దేవుని వైపు. నీ ముఖము అమ్మాయి వైపు, అబ్బాయి వైపు. నీ హృదయం అబ్బాయి వైపు, అబ్బాయి వైపు. నీ ముఖం దేవుని వైపు. నీ ముఖం ఈరోజు నీ ముఖం నీ హృదయం ఎట్టు వైపు ఉన్నది? నీ అందరు ఇక్కడే చూస్తున్నావు, నీ హృదయం ఎక్కడ చూస్తున్నావు? నా మాట విన్న సహోదర సహోదరి, మీరందరూ ఇక్కడే చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. నీ హృదయం ఎట్టు చూస్తున్నారు? నీ మనస్సు ఎట్టు చూస్తున్నారు? నీ హృదయం దేవుని వైపు తిప్పితే ముసుగు తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ముసుగు తొలగిపోవలసినదే. ముసుగు ఉంది. ఏముంది? ముసుగు ఉంది. దాని గురించి నీ ఆలోచించినావా? దాని గురించి నీ ఆలోచించినావా? నా హృదయంలో ఒక ముసుగు వేయబడి ఉన్నది. ఎంతమంది గ్రహిస్తున్నారు? నా హృదయంలో ఒక ముసుగు వేయబడి ఉన్నది, అది తొలగిపోవాల్సిందే. కానీ అనేకలు కాదు, కొంచెం పట్టింపు లేదు. ముసుగు అక్కడే ఉండని నేను యువతను నిలబడి ఆరాధన చేసుకుంటా. దేవునికి స్తోత్రములు. ఎన్నో సంవత్సరములు ఇశ్రాయేలు యువతను నిలబడి బలి అర్పణ చేస్తున్నారు, ధూపార్పణ చేస్తున్నారు, ఆమె అన్ని చేస్తున్నారు. అవతల దేవుని మహిమ ఉంది కదా, వెళ్ళాలని ఆశ నీకుందా? అది చూడాలని ఆశ నీకుందా? అది నా వలన కాదులే, అది మా పని కాదులే, అంతవరకు మేము వెళ్ళే అవసరం లేదు, ఇక్కడ నిలబడిపోతే చాలు. వారిలోని ఒక నిర్ధారణ, అంతవరకు మేము వెళ్ళవలసిన పని లేదు. ఎక్కడైతే దేవుని కెరూబులు ఉందో, ఆ మందస్సం ఉందో, ఆ వెలుగు, ఆ యొక్క తేజస్సు ఉందో, అక్కడి వరకు పోసిన పని మాకు లేదు. మేము ఇంతవరకే వస్తాం, ఇంతవరకే మేము చేస్తాం. దేవునికి స్తోత్రములు. కానీ మోషే దేవునితో ప్రార్థించినాడు, దేవా ఒక్కసారి నీ తేజస్సుని చూపించు. దేవునికి మహిమ కలుగాక. మోషే ద్వారా ఎన్నో కార్యం జరిగినప్పుడు కూడా, ఎన్నో అద్భుతములు ఆశ్చర్యములు చేసినప్పుడు కూడా, 6 లక్షల మందిని విడిపించి తీసుకొచ్చినప్పుడు కూడా మోషకి దాన్ని బట్టి తృప్తి కాలేదు. దేవా ఒక్కసారి నీ మహిమ నాకు చూపించు. దేవునికి మహిమ కలుగాక. స్తోత్రం. ఎంతమందికి వాస్తవంగా నాకు దేవుని యొక్క మహిమ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ముఖకాంతి దగ్గరికి కనుక వెళ్ళాలి అని ఆశ కలిగి ఉన్నావు? అనేకులకు ఒక నిర్ధారణ, మేము ఇంతవరకే, అంతుపోయే పని నాకు మాకు కాదు, అవతలకి వెళ్ళే పని మాకు కాదు, అంత మట్టుకు భక్తి ఏం అవసరం లేదు. స్తోత్రం. ఆ గొప్ప వెలుగు ముందు వెళ్ళిపోతే ఎన్నెన్నో జరుగుతుంది, అట్టుపో అవసరం లేదు. ఈ ముసుగు యువతలు నిలబడితే చాలు. యువతలే ఉండి చాలా కార్యక్రమాలు ఉంది కదా, ఎన్నో బలి అర్పణ ఉంది, ఎన్నో ఆచారములు ఉంది, కర్మాలు ఉంది, అన్నీ ఉంది. ఇదన్నీ మేము చేస్తుంది కదా, అయిపోయింది మా పని, వెళ్ళిపోతున్నా. ముసుగు అవతల వెళ్ళాలని, ఆ తెర అవతల వెళ్ళాలని నేడు ఆమె 99% వారికి కూడా ఆశ లేదు. మాకేం తక్కువ ఉంది? భక్తి తక్కువ ఉందా? ప్రార్థన తక్కువ ఉందా? అన్నీ ఉంది కదా, ఇంకా అవతల పోయి ఏం చేయాలి? కాదు ప్రభువా, నీ తేజస్సు నాకు చూడాలి, నీ సన్నిధి నాకు కావాలి. నీ హృదయం దేవుని వైపు తిరగడానికి మనసుందా? శరీరంతోనూ మనసుతోనూ పని చేస్తుంది, భక్తి చేస్తుంది. హల్లెలూయా. హృదయం అయితే అన్నిటికంటే మోసకరమైనది. ఆ హృదయాన్ని ప్రభు వైపు తిప్పడానికి వాస్తవంగా నీకు మనసుందా? ఎప్పుడైతే మన హృదయం ప్రభు వైపు తిప్పుతుందో అప్పుడు ముసుగు
తొలగిపోను. దేవునికి స్తోత్రములు. అనగా ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణం అర్పించినాడో, తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాడు అని ఎప్పుడైతే తండ్రికి తన ఆత్మని అప్పగించినాడో, అప్పుడు దేవాలయం ఉన్న తెర పైనుండి కింది వరకు చినిగిపోయింది. ఆ ముసుగు తొలగిపోయినది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అనగా కల్వరి శిలువలో మన పాపం కొరకు ప్రాణం అర్పించిన యేసు వైపు మీకొకసారి చూడడానికి మనసు ఉండే, అప్పుడు వరకున్న నీ వేషధారణ ముసుగు తొలగిపోతుంది. నేను భక్తుడని, నేను బాగున్నానని, నేను ప్రార్థన చేస్తున్నానని, సేవ చేస్తున్నానని, ప్రసంగిస్తున్నానని, ఏదోదో చేస్తున్నారని యొక్క భావం తొలగిపోవాలుండే, ఒక్కసారి ఆ సిలువలో ఉన్న ప్రభు వైపు నీ హృదయం తిప్పాలి. దేవునికి స్తోత్రములు. ఆ ప్రభు వైపు ఎప్పుడైతే నీ హృదయం తిప్పుతున్నారో, ఆ యేసుని చూడడానికి మీ మనసు ఎప్పుడైతే ఆ ప్రభు వైపు తిప్పుతున్నారో, ఏంటి ప్రభువా ఇది? ఈ సిలువలో ఉన్న శ్రమలు, ఈ కష్టములు, ఈ బాధలు, ఈ వేదన ఏంటి? ఒకసారి అటు చూడడానికి నీకు మనసుందా? నీ హృదయాన్ని అటు తిప్పడానికి మనసుందా? స్తోత్రం. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడినది? ఎండిన భూమిలో మొలచిన లేత ముక్క వలను, సొగసు లేక, సౌందర్యం లేక, ఎవరు అపేక్షించందా సౌందర్యం లేక ఉన్న ఆ ప్రభు వైపు ఒక్కసారి నీ హృదయాన్ని తిప్పడానికి నీకు మనసుందా? ఆ ప్రభు వైపు చూడడానికి నీకు మనసుందా? అవును, లోకములో నీకు ఎన్నో విషయాలు కనబడుచున్నది. స్తోత్రం. ఈనాడు నిన్ను ఆకర్షించే ఎన్నెన్నో విషయాలు లోకములో కనబడుచున్నది. అది కనబడుతున్నప్పుడు ఇటు చూడడానికి నీకు మనసు రాదు. మీ కన్నులకు అందమైనది, మీ మనసుకు సంతోషకరమైనది ఎన్నెన్నో విషయాలకి కనబడుచున్నది. అటువైపు నుండి నీ మనసును ఇట్టు తిప్పడానికి నీకు మనసు ఉందా? నేడు సాతాన్ ప్రజలని ఆ సిలువ వైపు చూడని ఇవ్వకుండా యువతలు ఎన్నెన్నో విషయాలు చూపిస్తున్నారు. హల్లెలూయా. ఎన్నెన్నో విషయాలు చూపిస్తున్నారు. లోకం చూపిస్తున్నారు, లోక సౌందర్యం చూపిస్తున్నారు, లోక ధనం చూపిస్తున్నారు, భక్తి చూపిస్తున్నారు, భక్తి కార్యక్రమం చూపిస్తున్నారు, ఎన్నెన్నో కార్యములు చూపిస్తున్నారు. ఇక ఎన్నో మత కార్యక్రమం ఉంది, సంఘం ఉంది, సేవకులు ఉంది, పాస్టర్ ఉంది, ప్రజలు ఉన్నారు. ఇది చూసుకో, ఆ సిలువ వైపు మాత్రం నీ చూడకు. ఆ సిలువ వైపు మాత్రం నీవు చూడకు. మీదన్నీ చూసుకో. మాకు పెద్ద సంఘం ఉందండి, పాస్టర్ ఉండండి, సేవ ఉండండి, సహవాసం ఉండండి, అదన్నీ నీకు కనబడుతుంది. ఆ సిలువలో నీ నింద భరించుకొని ఉన్నా ఆ ప్రభుని చూడగలుగుతున్నారా? సంఘం వైపు తిరిగితే నీ ముసుకుపోదు, పాస్టర్ వైపు తిరిగితే నీ ముసుకుపోదు, భక్తి వైపు తిప్పితే నీ ముఖం ముసుకుపోదు. ఎప్పుడైతే నీ హృదయం ప్రభు వైపు తిప్పుతుందో అప్పుడే నీ ముసుకుపోతుంది. దేవునికి స్తోత్రములు. నేడు అనేకులు సంఘాన్ని చూసి ఆకర్షింపబడుతున్నారు, సేవకులు చూసి ఆకర్షింపబడుతున్నారు, మనిషిని చూసి ఆకర్షింపబడుతున్నారు, గుంపును చూసి ఆకర్షింపబడుతున్నారు. ఇదొక రకమైన భక్తి. ఇంకా మరి ఒక చూస్తే లోకాన్ని చూసి ఆకర్షింపబడుతున్నారు. ఒక గుంపు లోకాన్ని చూసి వెళ్ళిపోతున్నారు, ఇంకొక గుంపు సంఘాన్ని చూసి వస్తున్నారు. దేవునికి స్తోత్రములు. కానీ ప్రభుని చూడడానికి నీ కన్ను దొరబడుతుందా? ప్రభు వైపు నీ హృదయమును తిప్పడానికి నీకు మనసుందా? ఎంతమంది తమ హృదయాన్ని ప్రభు వైపు తిప్పినారు? నీ హృదయం ప్రభు వైపు ఇంతవరకు తిరిగావా? నీ
ఎన్నో విషయాల్ని కనబడుతుంది, అర్థమవుతుంది. ఆ సిలువైపు చూడడానికి నీ మనసాక్షి ఒప్పుకోవడం లేదా? నీకు మనసు లేదు కదా. దేవునికి స్తోత్రములు. సంఘం బాగుందంటున్నావు, సేవకులు బాగుందంటున్నావు, భక్తి బాగుందంటున్నావు, ఆరాధన బాగుందంటున్నావు, వాక్యం బాగుందంటున్నావు, అన్నీ నిజమే. కానీ నీ నిందలు, నీ అపమానములు, నీ పాపములు భరించుకొని శిలువలో శ్రమపడుతున్న ఆ యేసు వైపు నీ హృదయం తిప్పడానికి నీకు మనసు లేదా? దీనికి స్తోత్రం. అటువైపు నీ హృదయం తిరగదా? నీకెన్నెన్నో కనబడుతుంది, నీకు ఆ ప్రభు కనబడుతున్నదా? స్తోత్రం. ఎన్నెన్నో నీకు కనబడుతున్నది, ఆ ప్రభు నీకు కనబడుచున్నదా? ఆ ప్రభు వైపు నీ చూస్తే నీలో ఉన్న ఆ ముసుగు తొలగిపోతుంది. దేవునికి మహిమను గాక. దేవునికి స్తోత్రములు. అది తొలగిపోతే మనలో గొప్ప కార్యం జరుగును. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము